రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో ఆరంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తొలి కార్యక్రమం, అమలు చేసిన తొలి హామీ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా ప్రారంభించారు. రాజధాని అమరావతి పరిధిలోని పెనుమాకలో కొద్దిసేపటి కిందటే స్వయంగా అర్హులకు వాళ్ల ఇళ్ల వద్దే పింఛను మొత్తాన్ని అందజేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. మేళతాళాలు, డప్పు చప్పులతో పెనుమాకలో కోలాహలం నెలకొంది. పింఛన్ల పంపిణీ అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు చంద్రబాబు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి సభను తెలుగుదేశం పార్టీకి గట్టిపట్టు ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేశామని అన్నారు. గత ఎన్నికల్లో నారా లోకేష్ ఓడిపోయినా గెలవాలనే తపనతో మంగళగిరి నుంచే పోటీ చేసి 91,000కు పైగా మెజారిటీని సాధించారని ప్రశంసించారు. ఈ సభలో ఏర్పాటు చేసిన బ్యానర్లు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. తెలుగుదేశం పార్టీ సారథ్యంలో అధికారంలో ఉన్న సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి, ఉప ముఖ్యమంత్రి కూడా ఆయన పవన్ కళ్యాణ్ ఫోటోలు ఎక్కడా కనిపించకపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అదే సభ వేదికపై నారా లోకేష్ ను చంద్రబాబు పక్కనే కూర్చోబెట్టుకోవడం, మొన్నటి ఎన్నికల్లో ఆయన సాధించిన భారీ మెజారిటీ గురించి అదే పనిగా ప్రస్తావించడం, ఆ సభలో కట్టిన బ్యానర్లలో పవన్ ఫోటో లేకపోవడం అనేక అనుమానాలకు తెరతీసినట్లయిందని అంటున్నారు నెటిజన్లు. అలాగే పింఛన్లను పంపిణీ చేయడానికి జారీ చేసిన అడ్వర్టైజ్మెంట్లలో కూడా పవన్ కళ్యాణ్ ఫోటో గల్లంతైంది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టి నారా లోకేష్ ను ప్రమోట్ చేసే ప్రయత్నాలకు చంద్రబాబు తెరతీశారా అనే సందేహాలను లేవనెత్తుతున్నారు. పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన పార్టీ గెలిచిందనే విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారు.